తెలుగుదేశం నేతల్లో గతంలో కనిపించని వైఖరి, పార్టీ ప్రజా ప్రతినిధుల్లో గతంలో వినిపించని ధిక్కారం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భూకబ్జాలు, దందాల ఆరోపణలు, అధినేత అంటే భయం కనిపించని వైనం. ఇది ఇప్పుడు అధికార పార్టీ నేతల తీరు. నేతలపై చర్యలు తీసుకుని బాబు మౌనం మరింత చర్చనీయాంశం అవుతోంది. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ. ఇది జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి నియోజకవర్గ నేతల వరకు చెప్పే మాట. ఇప్పుడు ఆ క్రమశిక్షణ మాటకు మాత్రమే వినిపిస్తుంది, ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. సాధారణ రాజకీయ ఆరోపణలు వస్తే అసలు చర్చే లేదు. కానీ ఇప్పుడు పార్టీ నేతలపై వస్తున్నవి మామూలు ఆరోపణలు కాదు. తాగి గొడవ చేస్తున్నారు, కబ్జాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ దొరికిపోతున్నారు. నేతల వివాదాలకు అంతే లేకుండా పోతోంది. ఏ జిల్లా చూసుకున్నా ఇదే తీరు. ప్రతి జిల్లాలో కనీసం 2-3 నేతలు ఇలా ఆరోపణలతో పార్టీ పేరు రోడ్డుకేడుస్తున్నారు, ప్రభుత్వ ప్రతిష్టను బజారును పడేస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రైల్వే కాంట్రాక్టర్ను బెదిరించారనే విషయం రచ్చరచ్చయింది. భూమా నాగిరెడ్డి ఫోన్ బెదిరింపు విషయంలోనూ ఇదే జరిగింది. 4 రోజుల క్రితం ఎమ్మెల్సీ అన్నం సతీష్ వ్యవహారం కేసులు ఇదే జరిగింది. మరోవైపు కృష్ణా జిల్లా నేత రావి వెంకటేశ్వరరావు కాల్పుల వివాదంలో ఇరుక్కున్నారు. ఇదిలా ఉండగానే విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే పేలా గోవింద్పై ఇప్పుడు కబ్జా కేసు నమోదయ్యింది. ఇలా జిల్లాకు ఒకరు చొప్పున ఏదో ఒక వివాదంలో ఖచ్చితంగా ఉంటున్నారు. ఇక కేసులు కాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ వరుస వివాదాలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి. 2 ఏళ్ల కాలంలో ఈ విషయంలో ఏ ఒక్కరిపై అధినేత చర్యలు తీసుకోలేదు. సాధారణ హెచ్చరికలు ఎవరూ లెక్క చేస్తున్న పరిస్థితి కనిపించటం లేదు. పార్టీ మీటింగుల్లో, సమావేశాల్లో బాబు హెచ్చరికలు చేస్తున్నా లాభం లేకపోతోంది. గతంలో పార్టీలో, ప్రభుత్వంలో ఈ తరహా పరిస్థితి లేదని సీనియర్లు చెబుతున్నారు. అధినేత అంటే భయం ఉండేదని, ఆరోపణ వస్తే గడగడలాడిపోయేవారని చెబుతున్నారు. ఇప్పుడు స్వయంగా కేసుల్లో ఇరుక్కున్నా ఎక్కడా అదరటం లేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. కేసుల్లో ఇరుక్కోవటం, వివాదాలకు కారణమవటం నేతలకు ఎంత నష్టం చేస్తుందో పక్కన పెడితే పార్టీకి, ప్రభుత్వానికి మాత్రం తీవ్ర నష్టం జరుగుతుంది. పార్టీ అధినేత వీటిని నియంత్రించలేకపోతున్నారనే భావన వ్యక్తమవుతోంది. బాబు చర్యల విషయంలో వెనకడుగు వేస్తున్నారనే అభిప్రాయం కనిపిస్తోంది. ఇప్పటికైనా చంద్రబాబు కఠినంగా ఉండకపోతే పార్టీపై బాబు పట్టు తప్పిందనే వాదన జనంలోకి వెళుతుందని సీనియర్లు అంటున్నారు.